హాయ్ ఎవ్రీవన్, నా పేరు దివాకర్. నేను మీ అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్లో భాగంగా నెక్స్ట్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగాడు, వాటికి ఆన్సర్స్ ఏ విధంగా చేయాలి అనేది ఈ ఒక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ రీజనింగ్లో సంబంధించి నాన్ వర్బల్ టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈ నాన్ వర్బల్ టాపిక్లో మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏమేమంటే ఎమిడెడ్ ఫిగర్, కంప్లీషన్ ఆఫ్ ది ఫిగర్, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ అండ్ అదేవిధంగా పేపర్ కటింగ్. ఈ టాపిక్ అనేది కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే ఎస్ఎస్జిడిలో కన్ఫామ్గా ఈ నాన్ వర్బల్ టాపిక్ నుంచి మినిమంగా 2 or 3 క్వశ్చన్స్ ఇవ్వడానికైతే అవకాశం ఉంది. అంటే డైస్ టాపిక్ కూడా నాన్ వర్బల్ టాపిక్, అంటే మీరు డైస్ కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది. ఓకే, చూద్దాం. ఇక్కడ క్రింద ఇవ్వబడిన పటంలో ఏబి అన్నది ఒక అద్దం అయితే అద్దంలో కనిపించే ప్రతిబింబం ఏది అన్నాడు. అంటే మిర్రర్ ఇమేజ్ మీద కాన్సెప్ట్ అడిగాడు వాడు. ఓకే, ఇఫ్ ఏ మిర్రర్ ఈజ్ ఏ ప్లేస్ ఆన్ ది లైన్ ఏబి, దెన్ అవుట్ ఆఫ్ ది ఆప్షన్స్ ఫిగర్ విచ్ ఫిగర్ విల్ బి ద రైట్ ఇమేజ్ ఆఫ్ ది క్వశ్చన్ ఫిగర్. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిర్రర్ ఇమేజ్ అడిగాడు అంటే రైట్ కాస్త ఏమవ్వాలంటే లెఫ్ట్ అవ్వాలి, లెఫ్ట్ కాస్త రైట్ అవ్వాలి. అదేవిధంగా వాటర్ ఇమేజ్ ఏమవ్వాలంటే అప్ కాస్త డౌన్ అవ్వాలి, డౌన్ కాస్త అప్ అవ్వాలి, అంటే తలకిందలుగా ఉండాలి. ఏదానికి? వాటర్ ఇమేజ్కి. ఇప్పుడు అడిగింది వాడు మిర్రర్ ఇమేజ్ కాబట్టి ఈ మిర్రర్ ఇమేజ్ రైట్ కాస్త లెఫ్ట్, లెఫ్ట్ కాస్త రైట్, అంటే జస్ట్ డయాగ్రామ్ రివర్స్ అయితే ఎనఫ్. కాబట్టి ఈ డయాగ్రామ్ని ఇలా రివర్స్ చేస్తే ఇక్కడ షేడెడ్ పార్ట్, ఇక్కడ ట్రయాంగిల్ షేప్ ఇటువైపు పడుతుంది. అంటే ఇటువైపు రెండు ఇటువైపే రావాలి. రెండు ఇటువైపు ఉన్న షేడెడ్ పార్ట్ ఇక్కడ యాసి అలాగే ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాదు. ఓకే, రెండో ఆప్షన్లో ఈ ట్రయాంగిల్ అనేది కొంచెం పైకి లేచింది కాబట్టి ఈ సెకండ్ ఆప్షన్ రాదు. ఓకే, ఇప్పుడు ఉండేది సి అయినా రావాలి, డి అయినా రావాలి. రెండు వైపులో ఇక్కడ షేడెడ్ పార్ట్ ఇటువైపే ఉంది, ట్రయాంగిల్ ఇటువైపే ఉంది. నెక్స్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్ ఏ విధంగా డయాగ్రామ్ అయితే ఉంటుందో ఆ డయాగ్రామ్ ఇటువైపు ఏర్పడాలి. ఈ డయాగ్రామ్ ఇటువైపు ఏర్పడాలి. ఈ రెండు డయాగ్రామ్ ఒకటేనా అంటే ఈ రెండు డయాగ్రామ్ ఒకటి కాదు. కాబట్టి డి ఆల్సో రాంగ్ ఆన్సర్. దేర్ఫోర్ రైట్ ఆన్సర్ ఈజ్ ఏ సి. అంటే ఇచ్చిన క్వశ్చన్కి మిర్రర్ ఇమేజ్ పర్ఫెక్ట్గా సరిపోయేది ఏ ఆప్షన్ అంటే సి ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డైస్ టాపిక్ సంబంధించింది అడిగాడు. అంటే పాల్చికల్ సంబంధించింది అడిగాడు వాడు. మీరు పాల్చికల్ కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే 3 మోడల్స్ ఉంటాయి. ఒకే ఒక కామన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, 2 కామన్ నెంబర్స్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, నెక్స్ట్ అదేవిధంగా క్లోజ్డ్ డైస్ ఇచ్చి వాడు ఓపెన్ డైస్ కనుక్కోమంటాడు, లేక ఓపెన్ డైస్ ఇచ్చి మిమ్మల్ని క్లోజ్డ్ డైస్ కనుక్కోమంటాడు. ఈ 3 మోడల్ కాన్సన్ట్రేషన్ చేస్తే మన ఎస్ఎస్సి జీడీలో కన్ఫామ్గా ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఒక క్వశ్చన్ వచ్చిందంటే దానికి ఆన్సర్ చేయగలిగాము అంటే 2 మార్క్స్ మన చేతిలో ఉన్నట్టు అర్థం. అంటే ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ కాబట్టి. ఓకే, చూద్దాం. 3 position of dice are given below. What will be comes on the face opposite to the face containing D on it. ఓకే, Dకి ఆపోజిట్లో ఏమొస్తుందో కనుక్కోమన్నాడు. అంటే D అనే అక్షరానికి ఆపోజిట్ అభిముఖంగా ఏమొస్తుంది. 3 పాచికలు క్రింద ఇవ్వబడడం జరిగినది. అయితే డి అక్షరానికి అభిముఖంగా వచ్చే అక్షరం ఏది అన్నాడు వాడు. ఓకే, డి. మనకు డి వాల్యూ కావాలి అంటే ఇక్కడ ఎన్ని డైస్ ఇచ్చాడు వాడు? 3 డైస్ ఇచ్చాడు. ఈ 3 డైస్లోనూ కామన్ టర్మ్ ఏముంది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే డిఏబి అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే 1వ పొజిషన్లో ఉన్న డైస్ 3వ పొజిషన్లో ఉన్న డైస్ రెండు సేమ్గానే ఉన్నాయి. అంటే కాబట్టి ఈ 2 పొజిషన్లు అబ్జర్వ్ చేస్తే మీకు ఏమేమి కామన్గా ఉందంటే ఏబి కామన్గా ఉంది. అంటే ఇప్పుడు ఈ 2 డైస్లో ఏబి కామన్గా ఉంది కాబట్టి డికి ఆపోజిట్ ఏమంటే ఎఫ్ యొక్క ఆపోజిట్ ఏమంటే డి. దేర్ఫోర్ డి యొక్క ఆపోజిట్ ఏమంటే ఎఫ్ అనేది రైట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సిలాయిజం టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్సి జీడీ ఓరియంటెడ్లో ఖచ్చితంగా సిలాయిజం టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. అది ఏ లెవెల్ క్వశ్చన్ అయినా రావచ్చు, ఈజీ అడగచ్చు అండ్ టఫెస్ట్ కూడా అడిగే అవకాశం ఉంది. కానీ మనమైతే మెంటల్గా ప్రిపేర్ అయిపోదాం. ఖచ్చితంగా అయితే ఒక బిట్ అయితే గ్యారంటీగా అయితే వస్తుంది. ఓకే, తర్వాత సమ్ ట్రైన్స్ ఆర్ కార్స్, సమ్ డయాగ్రామ్ అంటే కొన్ని రైళ్లు ఏమవుతాయంటే కార్లు అవుతాయంట. సమ్ కార్స్ ఆర్ ట్రక్, కొన్ని కార్లు ట్రక్కులు అవుతాయి. సమ్ ట్రక్స్ ఆర్ షిప్, కొన్ని ట్రక్కులు పడవలు అవుతాయి. ఎప్పుడైనా సమ్ డయాగ్రామ్ రావాలంటే ఈ విధంగా రావాలి, కొన్ని డయాగ్రామ్ ఈ విధంగా ఉండాలి, అన్నీ అంటే ప్రతి ఒక్కటి ఆల్ డయాగ్రామ్ ఈ విధంగా ఉండాలి. నో అంటే దూరంగా ఉండాలి,
వాటి మధ్య నో అనే సంబంధం ఉండాలి. కాబట్టి ఇవి ఈ 3 డయాగ్రామ్ ఉన్నా కూడా సిలాయిజం అవుట్ ఆఫ్ మనం పెట్టచ్చు. ఓకే, చూద్దాం. ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే సిలాయిజం నుంచి మనం ఆన్సర్ చేయాలంటే వాడు స్టేట్మెంట్ ఇస్తాడు, ఇంకోటి ఏమి ఇచ్చాడు, వాడు కన్క్లూజన్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ ప్రకటనలు ఇస్తాడు, తీర్మానాలు ఇస్తాడు. ఈ స్టేట్మెంట్ ఆధారంగా మనం ఏం ప్రాక్టీస్ చేయాలంటే వెన్ డయాగ్రామ్ ప్రాక్టీస్ అవ్వాలి. ఈ వెన్ డయాగ్రామ్ ఉపయోగించి మనం ఏం కనుక్కోవాలంటే కన్క్లూజన్ ఏది రైటో ఏది రాంగో ఏది కాంట్ సే అవుతుందో చెప్పగలగాలి. కాబట్టి ఇక్కడ ఏది ఆన్సర్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ డయాగ్రామ్ ఎలా రావాలంటే ఇంటర్సెక్షన్ డయాగ్రామ్ రావాలి. దేనికంటే ట్రైన్ అంటే TRAIN ట్రైన్ అని రాద్దాం. తర్వాత దేని మళ్ళీ కార్ CAR. ఓకే, తర్వాత సమ్ కార్ ఆర్ ట్రక్. ఓకే, కార్లో కొంత భాగం ఎవరున్నారు, ట్రైన్. ఫస్ట్ ఈ ట్రైన్ని టచ్ అవ్వకుండా డయాగ్రామ్ గీయడానికి ప్లేస్ ఉందా అంటే ఇంకా రిమైనింగ్ ఖాళీ ప్లేసే ఉంది. ఇక్కడ ఎవరు వస్తారంటే ట్రక్ వస్తారు. తర్వాత ట్రక్ అంటే TRU అని రాద్దాం. ఓకే, సమ్ ట్రక్స్ ఆర్ షిప్ అంటే ట్రక్లో కొంత భాగం ఎవరున్నారు, కార్. అంటే ఆ కార్ని టచ్ అవ్వకుండా ట్రక్లో ఇంకా కొంత భాగం షిప్ పెట్టడానికి అవకాశం ఉందా అంటే ఇంకా రిమైనింగ్ కొంత భాగం ఉందిగా. ఓకే, ఇక్కడ ఎవరు రావాలంటే షిప్ అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కన్క్లూజన్ ఇచ్చాడు వాడు. చూద్దాం. ట్రైన్కి కార్కి మధ్య సంబంధం సమ్, కార్కి ట్రక్ మధ్య గల సంబంధం సమ్, ట్రక్కి షిప్కి మధ్య గల సంబంధం సమ్ అంటే కొంత భాగం. ట్రైన్కి ట్రక్ మధ్య సంబంధం అంటే చెప్పలేం, డయాగ్రామ్కి ఎటువంటి సంబంధం లేదు, వాటి మధ్య సంబంధం ఉండొచ్చు ఉండకపోవచ్చు. ట్రైన్కి షిప్కి మధ్య సంబంధం కూడా అంతే, వాటి మధ్య సంబంధం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కన్ఫామ్గా అయితే చెప్పలేము. తర్వాత కార్కి షిప్కి కూడా అంతే, వాటి మధ్య సంబంధం ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే, అడిగింది సమ్ ట్రైన్స్ ఆర్ షిప్, ట్రైన్లో కొంత భాగం షిప్ ఉందా. డయాగ్రామ్ రెండు దూరంగా ఉన్నాయి. డయాగ్రామ్ ఎల్లప్పుడూ దూరంగా ఉంటే వాటి మధ్య సంబంధం మనకు తెలియదు అని చెప్పాలి. అంటే ఇక్కడ ఫస్ట్ వన్ ఏమైందంటే కాంట్ సే, నాకు తెలియదు, చెప్పలేం. ఓకే, చెప్పలేం అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత సమ్ షిప్ ఆర్ నాట్ కార్, షిప్లో కొంత భాగం కార్ కాదు అంటున్నాడు వాడు. షిప్కి కార్కి మధ్య గల సంబంధం ఏముంది అంటే దూరంగా ఉంది కాబట్టి వీటి మధ్య సంబంధం కూడా మనకు చెప్పలేం, కాంట్ సే వస్తుంది. ఎగ్జామ్లో ఎప్పుడైనా రెండు తీర్మానాలు రెండు కన్క్లూజన్ చెప్పలేము అని ఉంటే అప్పుడు ఎయిదర్ కేస్ వస్తుందేమో చూడాలి. ఒక్కసారి చూడండి, మనకు ఆప్షన్లో ఎయిదర్ కేస్ ఏమైనా ఆప్షన్ ఇచ్చాడా అంటే ఇవ్వలేదు. కాబట్టి ఎయిదర్ కేస్ చూడాల్సిన అవసరం లేదు. ఆ ఎయిదర్ కేస్ క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి ఎలా చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ వరకు అయితే ఎయిదర్ కేస్ ఇవ్వలేదు, రెండు కాన్సెల్ ఉన్నా కూడా మనం రాంగ్ కిందికే తీసుకోవాలి. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ నైదర్ కన్క్లూజన్ 1 nor 2 ఫాలో. రెండు తీర్మానాలు సరికావు అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వెరైటీగా ఇస్తున్నాడు. మ్యాథమెటికల్ ఆపరేషన్ అంటే ఎలా ఇవ్వాలి, గణితపు గుర్తుల పరీక్ష అంటే ఎలా ఇవ్వాలి, వాడు ఏ ప్లేస్లో ప్లస్ తీసుకోండి, బి ప్లేస్లో మైనస్ తీసుకోండి అని ఇవ్వాలి, లేక ప్లస్ని మైనస్ గాను మైనస్ని ఇంటూ గాను ఇంటూని డివైడెడ్ బై గాను మార్చారైనా ఇవ్వాలి. అవి ఏమి ఇవ్వకుండా వాడు ఏమి ఇచ్చాడు అంటే వాడు 8R 4S 3T2 దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు 31 ఆన్సర్ రావాలంట. కాబట్టి ఈ RST ప్లేస్తో మనమే సింబల్ని ఊహించుకొని క్రియేట్ చేసి సింప్లిఫికేషన్ చేసిన తర్వాత మనకి ఏం రావాలంటే 31 రావాలి. అప్పుడు అయితే ఏం లాజిక్ అయితే 31 వస్తుందో అదే లాజిక్ని ఇక్కడ సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఎంత రావాలంట 187 రావాలంట. ఆ లాజిక్ ప్రకారం చూద్దాం. ఇక్కడ 31 ఉంది, 8 4 32 అంటే మల్టిప్లై చేస్తే 8 4 32 అంటే ఇంకా రావాల్సింది ఇంకా 1 తీసేయాలిగా. అంటే 8 4 32 1 తీసేయాలి అంటే 3 ఉంది 2 ఉంది. ఓకే, తీసేయాలి అంటే ఇప్పుడు రెండు కలిపేస్తే ఇక్కడ ప్లస్ సింబల్ పడుతుంది, ఇక్కడ మైనస్ సింబల్. అంటే పెద్ద నంబర్లో నుంచి చిన్న నంబర్ తీసేస్తే అప్పుడు ప్లస్లో వస్తుంది, లేక చిన్న నంబర్ నుంచి పెద్ద నెంబర్ తీస్తే మైనస్లో వస్తుంది. మనం -1 రావాలి ఆన్సర్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏ సింబల్ అంటే మైనస్, ఓకే, తర్వాత ఇక్కడ ఏ సింబల్ అంటే ప్లస్. అప్పుడు 8 4 32లో నుంచి -3 నుంచి 2 తీసేస్తే అప్పుడు ఎంత అంటే -1. దేర్ ఫోర్ ఆన్సర్ 31 బరాబర్గా సరిపోయింది. అదే లాజిక్ ఇది రైటా రాంగా డిక్లేర్ చేసేది నెక్స్ట్ వన్. ఓకే, 19
ఆర్ అంటే ఇంటూ 11, ఎస్ అంటే -30, టీ అంటే ప్లస్ ఈక్వల్ టు ఎంత రావాలంటే 187 రావాలి. ఓకే 1911 ఎంత అంటే 209. ఓకే ఈ 209 నుంచి 30లోంచి 8 తీస్తే 22 అంటే 209 నుంచి 22 కనుక తీసేస్తే ఎంత అంటే 187 సరిపోయేదిగా. అదే కాన్సెప్ట్తో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుందో మనం చెప్పాలి. మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే వాడు ఏమి ఇచ్చాడు, వాడు R6 R3 S8 T5. ఓకే 5 అనేది వాడు ఇచ్చాడు. ఇక్కడ ఆర్ ప్లేస్లో ఇంటూ ఉండాలి, ఎస్ ప్లేస్లో మైనస్ ఉండాలి, టీ ప్లేస్లో ప్లస్ ఉండాలి. ఓకే దీన్ని సింప్లిఫై చేస్తే 6 మూల 18, ఓకే -8 + 5. 18లో నుంచి 8 తీస్తే 10, 10 + 5 15. దేర్ఫోర్ మన ఆన్సర్ వచ్చి ఎంత ఉండాలి అంటే 15 ఈజ్ మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ సిరీస్ టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో వచ్చేటువంటి నంబర్ ఏది అని అడిగాడు. అంటే కొంచెం ఈజీగానే ఇస్తాడు, లేదా కొంచెం టఫ్ కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే చూద్దాం. ఇక్కడ 104, 126, 148, 170, 192, నెక్స్ట్ నంబర్. ఓకే చూసిన వెంటనే చెప్పేయచ్చు, అంటే పలికే విధానంలో అర్థమవుతుంది. సిరీస్ అనేది స్లోగానే ఇంక్రీజ్ అవుతూ పోతుంది. సిరీస్ ఎప్పుడైతే స్లోగా ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటుందో అప్పుడు వాటి మధ్య కామన్ డిఫరెన్స్ మన ఆన్సర్ అయిపోతుంది. ఓకే చూద్దాం. 104 కాస్త 126 అయిందంటే 22 ఇంక్రీజ్ అయింది. ఓకే 126 కాస్త 148 అయిందంటే మళ్ళీ 22 ఇంక్రీజ్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అంటే 22. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అంటే 22. దేర్ఫోర్ మన ఆన్సర్ రావాలి అంటే దీనికి 22 యాడ్ చేయాలి. 22 కనుక యాడ్ చేస్తే అప్పుడు వాల్యూ ఎంత అంటే 214 ఈజే మన రైట్ ఆన్సర్ అవుతుంది. జస్ట్ డిఫరెన్స్లోనే ఆన్సర్ అయిపోతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే వాడు సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో కన్ఫామ్గా ఒక బిట్ అయితే గ్యారంటీగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు నేను సెలెక్షన్ చేసుకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ పర్పస్లో డ్యామ్ షూర్గా వచ్చే టాపిక్స్ నుంచే నేను క్వశ్చన్స్ సెలెక్ట్ చేశాను. మీరు ఇవే క్వశ్చన్స్ వీటితో పాటు మీ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఓకే చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వాడు 7 గర్ల్స్ PQRSTU అండ్ V ఆ పేర్లు ఇచ్చాడు. వాడు ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ఆపోజిట్ టు ది సెంటర్. అంటే ఆపోజిట్ టు ది సెంటర్ అంటే వాళ్ళందరూ బయట వైపు చూస్తున్నారన్న, కేంద్రానికి బయట వైపు చూస్తున్నారు అంట. ఓకే తర్వాత P ఈజ్ టు ది ఇమిడియట్ నైబర్ ఆఫ్ బోత్ P అండ్ R. 7 బాలికలు PQRSTU మరియు V ఒక వృత్తాకార బల్ల చుట్టూ కూర్చొని కేంద్రానికి బయట వైపు చూస్తూ కూర్చున్నారు. కానీ అదే వరుస క్రమం కానవసరం లేదు. అంటే ఇక్కడ ఈ ఆర్డర్ ఇచ్చాడుగా, P తర్వాత Qనే ఉండాలి, Q తర్వాత Rఏ ఉండాలి, ఆర్డర్ అవసరం లేదు. వాడిచ్చే కండిషన్స్ బట్టి మనం కూర్చోబెట్టాలి. ఓకే వాడు ఫస్ట్ కండిషన్స్ ఏమనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్స్ షార్ట్ కట్లో రాసుకుంటూ పోదాం. P అనే బాలిక Q మరియు Rలకు పక్కనే కూర్చుందంట. అంటే P ఎవరెవరి పక్కన ఉండాలంటే Q పక్కన R పక్కన ఇలా అయినా ఉండొచ్చు, లేక R ఇటువైపు ఉంటే Q అటువైపు అయినా రావచ్చు. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే P ఈజ్ టు ది ఇమిడియట్ నైబర్ ఆఫ్ బోత్ Q అండ్ R. S ఈజ్ నాట్ ఇమిడియట్ నైబర్ ఆఫ్. ఓకే S ఈజ్ నాట్ అన్నాడు, అంటే ఉండల్లా ఉండకూడదు అంటే రెండో కండిషన్ రాంగ్ కండిషన్, అంటే నెగిటివ్లో తీసుకోవాలి, అంటే అవి అక్కడ కూర్చోకూడదు అని అర్థం. ఓకే ఇక్కడ S ఈజ్ నాట్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎయిదర్ R అంటే S పక్కన R ఉండకూడదు, లేదా అదే S పక్కన T కూడా ఉండకూడదు అంట. అంటే S పక్కన R రాకూడదు అండ్ T కూడా రాకూడదు. ఓకే నెక్స్ట్ అదేవిధంగా వాడు ఏమి ఇచ్చండి తెలివైన కండిషన్, S అనే బాలిక R లేదా T పక్కన కూర్చోవడం లేదు. తర్వాత V అనే బాలిక T మరియు Uలకు పక్కనే కూర్చుందంట. అంటే థర్డ్ కండిషన్ V ఈజ్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ బోత్ T అండ్ U. ఓకే V అనేది ఎవరి పక్కన కూర్చుందంటే T అండ్ U, Tకి Uకి పక్కన కూర్చుందంట. ఓకే తర్వాత కండిషన్స్ V ఈజ్ ద, ఓకే లాస్ట్ కండిషన్
వి ఈజ్ ద సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎస్. ఓకే, మళ్ళీ వి అనే బాలిక ఎస్ నాకు రెండవ కుడి వైపు కూర్చుందంట. వి అనే బాలిక ఎస్ ఎక్కడైతే ఉంటాడో ఎస్కి సెకండ్ రైట్, ఎస్కి సెకండ్ రైట్లో ఎవరు కూర్చోవాలంటే వి కూర్చోవాలి అంట. ఓకే, ఇది డయాగ్రామ్. వాళ్ళు ఏ షేప్లో కూర్చున్నారంటే 7 గర్ల్స్ ఉన్నారు. 7 గర్ల్స్ కూడా 1 2 3 4 5 6 7. ఓకే, 7 గర్ల్స్ కూడా సర్కిల్ షేప్లో కూర్చున్నారు. ఓకే, ఈ సర్కిల్ షేప్లో కూర్చున్నారు. ఓకే, చూద్దాం. ఓకే, ఈ సర్కిల్ షేప్లో కూర్చొని కేంద్రానికి ఎటువైపు ఉన్నారు అంటే 1 2 3 4 5 6 7. కేంద్రానికి బయట వైపు చూస్తూ ఉన్నారు. కేంద్రానికి బయట వైపు, అలా కేంద్రానికి బయట వైపు చూస్తూ కూర్చొని ఉన్నారు. అప్పుడు కేంద్రానికి బయట వైపు అంటే ఇదంతా ఏ డైరెక్షన్ అవుతుందంటే ఇదంతా లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఓకే, ఇదంతా ఏ డైరెక్షన్ అవుతుందంటే ఇదంతా రైట్ డైరెక్షన్ అవుతుంది. ఓకే, ఇది ఒకటి కొంచెం కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. కేంద్రానికి బయట వైపు అంటే ఇదంతా లెఫ్ట్ వర్డ్, ఇదంతా రైట్ వర్డ్. అదే కేంద్రం వైపు అంటే ఇదంతా రైట్ సైడ్ అవుతుంది, ఇదంతా లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఓకే, చూద్దాం. ఓకే, ఆ కండిషన్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే ఏమొస్తుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ PQR రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ కాబట్టి నేను 4th కండిషన్ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నా. ఓకే, ఎస్ ఎక్కడైతే ఉంటాడో ఎస్ని ఇక్కడ కూర్చోబెడుతున్నా. ఓకే, ఎస్ ఎక్కడైతే ఉంటాడో ఎస్కి రైట్ సైడ్, ఎన్నో రైట్ సైడ్ సెకండ్ రైట్, ఎస్కి సెకండ్ రైట్లో వి కూర్చోవాలంట. ఎస్ ఉన్నాడు, ఇదంతా రైట్ డైరెక్షన్, ఎన్నో రైట్ 1 2 సెకండ్ రైట్, సెకండ్ రైట్లో ఎవరు కూర్చోవాలి అంటే వి అనే పర్సన్ కూర్చోవాలి అంట. ఓకే, ఈ కండిషన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు తర్వాత ఇక్కడ వి ఇన్వాల్వ్ అయ్యాడంటే TU కూర్చోబెట్టచ్చుగా. అంటే ఇప్పుడు ఇక్కడ యు వస్తే ఇక్కడ టీ రావాలి, ఇక్కడ టీ వస్తే ఇక్కడ యు రావాలి, ఎందుకంటే వి మధ్యలో ఉండాలి అంటున్నాడు వాడు. కానీ ఇక్కడ చూస్తే ఎస్ పక్కన ఆర్ రాకూడదు, టీ రాకూడదు. ఇక్కడ టీ రాకూడదు అంటే ఇక్కడ టీ ఖచ్చితంగా ఇక్కడే రావాలి. టీ పక్కన వి ఉండాలి, వి ఉన్నాడు. వి పక్కన ఎవరు ఉండాలంటే యు ఉండాలి. ఓకే, ఇక్కడ యు రావాలంట. ఓకే, తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఉండేదే 3 ప్లేసెస్ ఖాళీగా. ఇక్కడ మధ్యలో ఎవరు ఉండాలంట పి అనేవాడు మధ్యలో ఉండాలి. ఈ వైపులా QR ఉండాలి. కానీ ఎస్ పక్కన ఎవరు ఉండకూడదు, ఆర్ ఉండకూడదు. అంటే ఇక్కడ ఆర్ రాకూడదు అంటే ఆర్ ఇక్కడ రావాలి. ఇక్కడ ఆర్ వచ్చేసాడు అంటే రిమైనింగ్ ప్లేస్ క్యూ ఇక్కడ రావాలి. ఓకే, ఇప్పుడు కండిషన్స్. ఈ కండిషన్స్లో అడిగిన క్వశ్చన్ ఏమైతే అయితే ఎస్ వెంటనే ఎడం వైపు ఎవరున్నారు, ఎస్కి ఎడం వైపు అంటే ఇటువైపు. ఓకే, హూ ఈజ్ సిట్టింగ్ అండ్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎస్, ఎస్కి వెంటనే ఎడం వైపు ఎవరున్నారు అంటే క్యూ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి ఖచ్చితంగా డ్యామ్ షూర్గా క్వశ్చన్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకే, మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకే, చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కోడింగ్ డీకోడింగ్ నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే, ఏమి ఇచ్చాడు అంటే వాడు ఓకే ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ పోలీస్ ఈజ్ కోడెడ్ యాజ్ FSGLMP. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ప్రైజ్ PRAISE ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్. ఓకే, ఒక నిర్దిష్ట కోడ్ భాషలో పాలిష్ POLISHను FSGLMPగా రాసినట్లయితే ఓకే ప్రైజ్ PRAICEను అదే పరిభాషలో ఏ విధంగా రాస్తారు. ఓకే, చూద్దాం. ఇక్కడ పాలిష్ POLISH. ఓకే, దీన్ని ఏ విధంగా రాశాడంటే వాడు FSGLMPగా రాశాడంట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ డీకోడింగ్ వచ్చిన వెంటనే ఒకదాని కింద ఒకటి రాసుకున్న తర్వాత పైన పదాలు కింద పదాలు ఒకటేలా ఉన్నాయేమో చూడండి. ఓకే, పైన పదాలు కింద పదాలు ఒకటేలా ఉన్నట్టు అనిపిస్తున్నాయి కానీ కాదు. ఎలా అంటే ఇక్కడ పి ఇక్కడ ఉంది, తర్వాత ఎస్ ఇక్కడ ఉంది, మళ్ళీ ఎల్ ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఒక అబ్జర్వ్ చేస్తే వెనక నుంచి పి రాశాడు, ఎంకు కోడ్ క్రియేట్ చేశాడు. ఎల్ సేమ్ యాస్టీజ్ రాశాడు, ఐ కోడ్ క్రియేట్ చేశాడు. ఎస్ యాస్టీజ్ రాశాడు, హెచ్కి కోడ్ క్రియేట్ చేశాడు. అంటే ఆల్టర్నేటివ్ లెటర్స్ని సేమ్ టు సేమ్ లెటర్స్ రాశాడు. ఇంకా రిమైనింగ్ 3 లెటర్స్ ఏం రాశారో చూద్దాం. ప్లేసెస్ నంబర్ ఇక్కడ 15, ఇక్కడ 16 వస్తుంది, ఇక్కడ 12, 9, 19, 8. ఓకే, ఇక్కడ 6, 19, 7, 12, 13, 16. ఓకే, దీన్ని అబ్జర్వ్ చేస్తే కొన్ని 3 లెటర్స్ సేమ్ టు సేమ్ కోడింగ్ క్రియేట్ అయిపోయింది. ఓకే, దాని రిమైనింగ్ ఇప్పుడు 15 ఉంది. 15 కాస్త ఏమైంది అంటే వెనక నుంచి వస్తున్నాడు.
15 కాస్త 13 అయింది. 15 కాస్త 13 అంటే -2 చేశాడు. ఓకే, ఎల్ యాస్టీజ్ రాశాడు. 9 కాస్త 7 అంటే మళ్ళీ -2 చేశాడు. ఓకే, ఎస్ యాస్టీజ్ రాశాడు. 8 కాస్త 6 అంటే -2. అంటే ఇక్కడ లాజిక్ ఏముందంటే ఫస్ట్ నుంచి వెనక నుంచి రాసుకుంటూ వచ్చి సేమ్ ఆల్టర్నేటివ్ నంబర్స్ని సేమ్ ప్లేసెస్లో రాసి ఆల్టర్నేటివ్ నెంబర్ సేమ్ లెటర్స్ రాసి రిమైనింగ్ లెటర్స్ని -2 చేసుకుంటూ వచ్చాడు. అదే లాజిక్తో వాడు అడిగిన క్వశ్చన్ ప్రైజ్ PRAISE. ఓకే, వెనక నుంచి ఫస్ట్ పి ప్లేస్లో పీనే రావాలి, తర్వాత ఆర్ కోడ్ ఉంటుంది, మళ్ళీ ఏ రాయాలి. ఓకే, ఏ రాయాలి, ఐ కోడ్ వస్తుంది, మళ్ళీ ఎస్ రాయాలి, ఈ కోడ్ మనం రాయాలి. అంటే సెకండ్ ప్లేస్లోను, ఫోర్త్ ప్లేస్లోను, సిక్స్త్ ప్లేస్లోను SAP ఉండాలి. ఆప్షన్లో చూద్దాం. సెకండ్ ప్లేస్లో ఎస్ ఉండాలి, లేదు. సెకండ్ ప్లేస్లో ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది. ఓకే, ఫోర్త్ ప్లేస్లో ఏ ఉండాలి. 1 2 3. ఫోర్త్ ప్లేస్లో ఏ ఉందా, లేదు. ఫోర్త్ ప్లేస్లో ఏ ఉంది, ఫోర్త్ ప్లేస్లో ఏ ఉంది. లాస్ట్లో పి ఉండాలి, లేదు. కాబట్టి మిగిలిపోయిన ఆప్షన్ ఒకటే ఒక ఆప్షన్, థర్డ్ ఆప్షన్. అలా మొత్తాన్ని చేయాల్సిన అవసరం లేదు. మనం కొంచెం లాజిక్ అందుకున్న తర్వాత మనకు ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకుంటూ పోవాలి. మన 4 ఆప్షన్లో ఏదో ఒకటి మిగిలిపోతే అది మన రైట్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే, ఇంకా కోడ్ చూద్దాం. ఇప్పుడు సేమ్ దీని కోడ్ ఇక్కడ 18, తర్వాత ఇక్కడ 9, ఇక్కడ వాల్యూ ఎంత అంటే ఇక్కడ 5. ఓకే, ఇక్కడ వెనక నుంచి రాసుకుంటూ రావాలి కాబట్టి -2. 18 -2 చేస్తే 16 అంటే P. 9ని -2 చేస్తే 7 అంటే G. 5ని -2 చేస్తే 3 అంటే ఇక్కడ C. దేర్ఫోర్ ఆన్సర్ CSGAPP అనేది మన రైట్ ఆన్సర్ అవ్వాలి. ఓకేనా, ఇవి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో భాగంగా క్వశ్చన్స్. ఓకే, దీనికి తోడు మీ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ కనుక చేస్తే ఈసారి మన చేతిలో SSC GD జాబ్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.